సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇక జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నానంటున్న రేవంత్ నువ్వేమైనా జేబు దొంగవా అంటూ ప్రశ్నించారు. నల్గొండ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలతోని రేవంత్ కు ముప్పు పొంచి ఉందన్న కేటీఆర్ నాయనా అది ముందు చూసుకో అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలోని ఏక్నాథ్ షిండేలు ఉన్నారన్న కేటీఆర్ పొంకనాలరెడ్డి 420 హామీలు నెరవేర్చేదాకా నిన్ను వదలమంటూ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొట్టమొదటి వ్యక్తి రేవంతేనని, కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీలో చేరుతారన్నారు కేటీఆర్. రైట్, ఖమ్మం నల్గొండలో ఉన్న ఆ ఏక్నాథ్ షిండేలు ఎవరు, అసలు కేటీఆర్ ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారనే దానిపై పూర్తి డీటెయిల్స్ మన నల్గొండ కరెస్పాండెంట్ పరమేష్ అందిస్తారు. చెప్పండి పరమేష్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అయితే హాట్ కామెంట్ చేశారు. ఈ రోజు నల్గొండకు వచ్చినటువంటి కేటీఆర్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అయితే అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి రైతులను కానీ ఓటర్లను కానీ మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 100 రోజులైనప్పటికీ కూడా రైతులను ఇటు ప్రజలను పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడని చెప్పేసి అయితే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైతే నల్గొండలో జరిగినటువంటి నల్గొండ పార్లమెంటు ముఖ్య నాయకుల విస్తృత సమావేశంలో కేటీఆర్ అయితే సీఎం రేవంత్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖమ్మం నల్గొండ జిల్లా నాయకులతోటి నీకు ముప్పు పొంచి ఉందని చెప్పేసి ఇక్కడి నుండే ఏకనాథ్ షిండేలు తయారయ్యారని చెప్పేసి ముందు అది చూసుకోవాలని చెప్పేసి అయితే చురకలంటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అని చెప్పేసి మాట్లాడిండో, నువ్వేమన్నా జేబు దొంగవా జేబులో కత్తెర పెట్టుకుని తిరగడానికి అని చెప్పేసి విమర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి ఆరోపణలు మానుకొని ప్రజా సంక్షేమం మీద రైతుల మీద దృష్టి సారించాలని చెప్పేసి ఇప్పటికే రైతు బంధు ఇవ్వకుండా ఒకవైపు కరువుతోటి అయితే అల్లాడిపోతున్నారని చెప్పేసి వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి అయితే కేటీఆర్ హితవు పలికినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికీ ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్న కేసీఆర్ ఈ రోజు కేటీఆర్ అయితే వరుసగా పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు భువనగిరి పార్లమెంటు ఇటు నల్గొండ పార్లమెంటు పైన ఒక ప్రత్యేక దృష్టి సారించి ఈ రెండింటిని కూడా కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ అధినేత అయితే విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశం పైన కూడా ఇప్పటికే నల్గొండ ఏదైతే పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కానీ లేకుంటే కార్యకర్తలలో మనోధైర్యాన్ని నింపి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి అంశాలను లేవనెత్తి ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి లేకుంటే ఇప్పటికే అన్నదాతల వైపు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దళిత బంధు విషయంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి దళిత బంధు అడిగితే ఏదైతే చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పేసి, రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పేసి అన్నారో, రేపు ఓట్లకు పార్లమెంట్ ఎన్నికల కనుక వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వస్తే ఓటుతోటి మీరు చెప్పు తీసుకొని కొట్టినట్టుగా వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి కేటీఆర్ ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ ఇటు కోమరెడ్డి కానీ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ గతంలో 2018 ఎన్నికల్లో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా పార్లమెంటు 2 స్థానాలని కూడా కోల్పోయాము. అదే స్ఫూర్తితోటి ఈసారి వాళ్ళు అధికారంలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఇటు భువనగిరి కానీ ఇటు నల్గొండ కానీ ఈ 2 స్థానాలను కూడా ఖచ్చితంగా మనం కైవసం చేసుకోవాలని ఏదైతే అసెంబ్లీ స్థానాల్లో జరిగినటువంటి పొరపాట్లను సరి చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి మన క్యాడరు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. కానీ ప్రజలైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ ఈ 2 స్థానాల్లో గెలుస్తుందని కూడా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు వింటున్నారు. ఆయన అంటాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. నాకు తెలియక అడుగుతా, జేబులో కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడు? అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబులో కత్తెరలు పెట్టుకొని జేబు దొంగలు తిరుగుతారు నాయన, ముఖ్యమంత్రులు తిరగరు. అయినా నాకు తెలియక అడుగుతా ఉన్నా, ఆ జేబులో కత్తెర కొద్దిగా అటు ఇటు అయితే డేంజరా కాదా? జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, జాగ్రత్త. కొద్దిగా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా
ఆయన ఏమంటాడు ఇంకోటి, పేగులు పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటాడట. పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటేందన్న నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి చేసే పనే అది. బోటి కొట్టేటోడు చేస్తాడు ఆ పని, ముఖ్యమంత్రి చేస్తాడా? మెడలో పేగులు వేసుకొని తిరగడం. ఇంకొక మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? ఇక మరి ఈయన ఏం చేస్తుండనో ఇదివరకు నాకు తెలియదు. కానీ నేను అనేదల్లా ఒకటే, ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఇది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మానవ బాంబులైతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజర్ మాతో లేదు, టీఆర్ఎస్ తో లేదు, నీకు బీఆర్ఎస్ తో లేదు. డేంజరు ఇక్కడున్న నల్గొండ బాంబుతోని అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు నీకు. రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు వింటున్నారు. ఎవడు తిరుగుతాడు?